ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో బేలా, ఆదిలాబాద్, బోరజ్, నేరడిగొండ, బోత్, ఆదిలాబాద్ అర్బన్ మండలాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెంపరేచర్లు పెరగటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎండ గండం ప్రాణగండంలాగా మారిందని అంటున్నారు. కొందరు తీవ్రమైన ఎండలతో వడదెబ్బ బారిన పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లొద్దని కోరుతున్నారు డాక్టర్లు. ఎండ తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం, దాంతో ఎండల తీవ్రత పెరిగి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినప్పటికి కూడా ఒక ఎండల తీవ్రతతోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, అదేవిధంగా కూలీలు, ఉపాధి హామీ కూలీలు, అదేవిధంగా చిరు వ్యాపారులు ఎవరైతే ఎండపూట పనులు చేసుకొని జీవనం సాగించే వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎండ గండంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 41 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, అదేవిధంగా జైనత్, బోరజ్, అదేవిధంగా తాంసీ, తలమడుగు, ఆదిలాబాద్ అర్బన్, నేరేడుగొండ, బోతు, సోనాల, ఇంద్రవెల్లి, ఊట్నూరు ప్రాంతాల్లో అత్యధికంగా 41 డిగ్రీల ఏదైతే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ విధంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతల పరిస్థితి ఈ విధంగా ఉంటే, కొమరంభీం జిల్లాలోని బెజ్జూరు, సిర్పూర్, టియు, కాగజ్ నగర్, అదేవిధంగా కౌటాల మండలాల్లో కూడా అత్యధికంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ముఖ్యంగా ఎవరైతే పనులు చేసుకునే వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎండ పూట కాలు బయటపడితే తిరిగి ఇంటికి వస్తామన్న గ్యారంటీ లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే ఒక కూరగాయల తోటలో ఉన్నాం. ఇక్కడ కూరగాయల తోటలో పనిచేసే కూలీలందరూ కూడా ఎండ వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఒక నిప్పుల కొలిమి ఏ విధంగా ఉంటుందో అలాంటి వేడిమి ఉంటుంది. మరొక వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి వేడి గాలులు ఈ ప్రాంతానికి వస్తుంటాయి. వచ్చే సందర్భంగా వేడి మరింత పెరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్క, ఎండ తీవ్రత ఎట్లా ఉంది? చాలా ఉంది. పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా పనులు చేసుకుంటున్న సందర్భంగా తలకి గుడ్డ కప్పుకున్నప్పటికి కూడా, టవల్ కప్పుకున్నప్పటికి కూడా ఎండ తీవ్రత తగులుతుందా? ఎట్లా ఉంది? మనకు అంటే రక్షణగా తలకు కట్టుకున్నా చాలా ఎండ ఎక్కువ ఉంది. ముఖ్యంగా గత ఏడాదితో పోల్చి చూసుకుంటే ఎండల తీవ్రత ఎట్లా ఉంది? ఈ ఇయర్లో చాలానే ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా పనిచేస్తున్న సందర్భంగా దాహం అనిపిస్తుందా? బయటకు రావాలంటే భయం అనిపిస్తుందా? బయటకు రావాలన్న భయంగానే ఉంటుంది. దాహం చాలా వేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఎండ బారిన పడుతున్నారు. మీరు కూడా అట్లాంటి ఇబ్బందులు పడుతున్నారా? అవును. ఇది ఈ కూలీలు చెప్తున్న మాట. ఇప్పటికే వాతావరణ శాఖ సంబంధించిన అధికారులు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా 10 నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్ళవద్దనే ఒక హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే ఏప్రిల్ మాసంలో ఈ విధంగా ఎండల తీవ్రత ఉంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో ఒక ఆందోళన మాత్రం జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.